హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ గొన్న. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను కార్తీక మాసంలో లాస్ట్ వీక్ అంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడికి వెళ్దాం అనుకున్నాను. సగం రోజులే వెళ్ళాను, మిగిలిందంతా ఇంకా అయిపోయింది. ఈ డే వచ్చేసి మండే. ఇక్కడ ఇది నార్త్ ఇండియన్ వాళ్ళది గుడి అనమాట. ఇక్కడైతే మనమే డైరెక్ట్గా శివునికి అభిషేకం చేసుకోవచ్చు. మనకైతే ఇక్కడ గర్భగుడిలోకి పంపించరు కదా, సో అందుకని నేను ఇక్కడికే వచ్చాను. ఇక్కడ పెంటం తల్లి గుడి కూడా ఉంది. అక్కడ ఉసిరి చెట్లు అవన్నీ ఉంటాయి అన్నమాట. లాస్ట్ వీక్ కదా, ఇంకా లాస్ట్ వీక్ అని చెప్పేసి ఇక్కడికే వచ్చాను అనమాట. ఈ గుడిలోనే నేను ఆకాశదీపం వెలిగించాను ఫస్ట్ వారం. అలాగే వనభోజనాలు కూడా అయ్యాయి. ఆ వ్లాగ్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇంకా లాస్ట్ డే కూడా ఉపవాసం. నేను సంవత్సరం మొత్తం మీద కార్తీక మాసంలో ఒక 4 సోమవారాలు ఉపవాసం ఉంటాను అంతే. అంతకు మించి ఇంకా ఏ రోజు కూడా ఉపవాసం అనేది ఉండను. లాస్ట్ మండే పూజ అయితే బాగానే అయింది. ఇంకొక మండే ఉంది అనుకున్నాను, కానీ అది అయితే జరగలేదు. ఇంకా ఈరోజు వచ్చేసి ట్యూస్డే. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి. అక్కడికి వచ్చాను. మా రాముడికి ఇష్టమైన ఫేవరెట్ గాడ్. కాకపోతే వాడిని తీసుకురావడం అవ్వలేదు, వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు, అందుకని తీసుకురాలేదు. ఈరోజు వచ్చేసి వెడ్నెస్డే ఇక్కడ టౌన్షిప్లో గుడులు ఉంటాయి, చాలా బాగుంటాయి. అన్ని గుడులు చాలా పెద్దగా పీస్ఫుల్గా ఉంటాయి. ఇదేమో అయ్యప్ప స్వామి గుడి. అయ్యప్ప స్వామి గుడికి వచ్చాం, కానీ పూజ చేసేసరికి లేట్ అవుతుంది అన్నారు. సో మేము ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసాం. వెళ్ళడమే లేట్గా వెళ్ళాము, అందులోనూ ఇంకా పూజ అయ్యేసరికి లేట్ అవుతుంది. అప్పటికే మా చిన్నోడు స్కూల్ నుండి వచ్చేసే టైం అయిపోద్ది అనమాట. అందుకనే మేము వచ్చాము దర్శనం చేసుకొని. ఇది లక్షవారం. ఎప్పుడు కనక మహాలక్ష్మి గుడికి మార్గశిర మాసంలో ఇలాగా తోపులాట్లో చూసి రావడమే తప్ప నార్మల్గా ఎప్పుడు వెళ్ళింది లేదని చెప్పేసి ఈరోజు వెళ్తే ఈరోజు కూడా అంతే రష్గా ఉంది. మొత్తం కుమ్మేశారు. ఇక్కడెక్కడో ఉన్నాను నేను. అలాగే మా బాబు బర్త్డే కోసం కొంత షాపింగ్ చేయాలని చెప్పేసి కూడా వచ్చాము. ఇక్కడ పూర్ణ మార్కెట్లో అమ్మవారి గుడి ఉంది, చాలా బాగుంటుందని మా పిన్ని చెప్తే ఇక్కడికి వచ్చి కూడా దర్శనం చేసుకున్నాము మేము. శుక్రవారం మా బాబు బర్త్డే. నేను కొంచెమమ్మ గుడికి, మా గ్రామదేవత గుడికి వద్దాం అనుకున్నాను, కానీ ముందు వీడిని శివాలయంకి తీసుకెళ్ళి స్కూల్కి వెళ్ళి చెప్పేసి ఇక్కడికి వచ్చేసరికి గుడి మూసేశారనమాట. సో బయటే పూజ చేసుకొని నేను వచ్చేసాను. శనివారం మార్నింగ్ పూజ చేసుకున్నాను అంతే. ఇంకా లాస్ట్ 2 days ఇంకా పూజ చేయడం అవ్వలేదు. ఆ తర్వాత 5 days తర్వాత వీళ్ళకి బాగాలేదన్నమాట, వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. మార్గశిర లక్షవారం రోజు నేను మళ్ళీ పూజ చేయడం స్టార్ట్ చేశాను. మార్నింగ్ అవ్వలేదు, వీళ్ళకి బాగాలేదు, ఇంట్లోనే ఉన్నారు. సో అందువల్ల పూజ చేయడం అవ్వలేదు. ఈవినింగ్ పూజ చేసుకుంటున్నాను అనమాట. 5 days పూజ గదికి రాకపోవడం వల్ల అంత ధూళిగా ఉంది. మొత్తం అంతా క్లీన్ చేసుకొని పూజ స్టార్ట్ చేశాను. మార్నింగే చేద్దాం అనుకున్నాను, కానీ మా చిన్న బాబు అస్సలు కోఆపరేట్ చేయలేదు. బాగోకపోవడం వల్ల చాలా నీరసంగా ఉండి ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా అలా పక్కన కూర్చొని ఎత్తుకోవడం, వాడికి ఏదో ఒకటి నెమ్మదిగా తినిపించడం, అలా వాడితోనే సరిపోయింది. ఇంకా అందుకనే మధ్యాహ్నం నుండి పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. పూజ సామాన్లన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి క్లీన్ చేయడానికి. ఒకసారి క్లీన్ చేస్తే మళ్ళీ 1 week వరకు మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. విగ్రహాలు అవి కూడా కొంచెం నల్లగా అయిపోయాయి అనమాట. సో అవన్నీ క్లీన్ చేశాను. ఫస్ట్ వారం కదా, అమ్మవారికి కొంచెం నైవేద్యంగా ప్రసాదం చేశాను. పూజ అయితే మంచిగా అయిపోయింది. ఇంకా వీళ్ళకి ఫుడ్ రెడీ చేయాలి. ఇద్దరు ఫీవర్తో ఉన్నారు కదా, ఏం తినడానికి ఇష్టపడట్లేదు. మా రాముడికి అయితే ఇడ్లీ టమాటా చట్నీ బాగా ఇష్టం. సో వాడి కోసం అని చెప్పేసి, నోటికి కూడా బాగుంటుంది కదా కొంచెం పుల్లగా తినడానికి, టమాటా చట్నీ అయితే వాడు తింటాడని చెప్పేసి ఇద్దరు తింటారు, ఇద్దరు ఇష్టంగానే తింటారు. సో ఇద్దరి కోసం ఇంకా ఇక్కడ టిఫినే ప్రిపేర్ చేస్తున్నాను, నోటికి బాగుంటుందని చెప్పి. సో చేసినందుకు ఇద్దరు మంచిగానే తిన్నారు. 2 రోజుల నుండి సరిగా తినట్లేదు. ఈరోజైతే కొంచెం బాగానే తిన్నారు.
సో ఇది ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.